కేటీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలుగు సినీ నిర్మాతలు ఆచంట గోపినాథ్, ఆచంట రామ్ దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అఖండ 2 నిర్మాతల్ని ఆలయ అర్చక వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవారి లడ్డు ప్రసాదాలు అందజేశారు. దర్శనం ముగిసిన అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఇటీవల తీసిన అఖండ 2 మూవీ అఖండ విజయం సాధించిందని, శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శించుకున్నామని అన్నారు. అఖండ 2 సినిమా ప్రజల మన్నన పొందిందని, మంచి సినిమా తీసాం, బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. అఖండ 2 మూవీ నిర్మాతలు తెలిపారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అఖండ 2 తాండవం మొన్న డిసెంబర్ 11న రిలీజ్ అయింది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అఖండ విజయం సాధించాలని స్వామివారిని వేడుకుని మా బయ్యర్లందరికీ మంచి లాభాలు రావాలి, మాకు కూడా మంచి లాభాలు రావాలని స్వామివారిని వేడుకున్నాం. ఇవాళ కలెక్షన్స్ చూస్తూ ఉంటే కొన్ని చోట్ల అయితే ఫస్ట్ డే కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. సో చాలా సంతోషంగా ఉంది. అది స్వామివారి సన్నిధిలో ఈ వార్త రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. హిట్ అయింది కాబట్టి వస్తారు అది వారి వీలు చూసుకుని, వారి టైం అది వీలు చూసుకుని వస్తారు. శంకరుడి మీద సినిమా ఆ ఈశ్వరుడినే కలిసి ప్రార్థించడానికి అని చెప్పేసి వచ్చాము. సో సినిమా బ్రహ్మాండంగా నడుస్తుంది. సో దానికి కూడా ఒక ప్రతినిధితో మామూలుగా ఈశ్వరుడి సినిమా. సో ఆ ఈశ్వరుడి దగ్గరికి వచ్చాము. సో ఇంతకన్నట్టు ఫస్ట్ డే కంటే ఈరోజు కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది వచ్చే వారం అంతా కంటిన్యూ అయ్యి 4 వారాల పాటు సినిమా లేదు. సో ఇది అట్లాగే నడుస్తుందని గట్టిగా పూర్తిగా నమ్ముతున్నాం. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అఖండ 2 తాండవం డిసెంబర్ 11th ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అఖండ విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నాం. ఇవాళ కలెక్షన్లు కొన్ని చోట్ల అయితే ఫస్ట్ డే కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అది చాలా ఆనందంగా ఉంది. సో అఖండ 2 తాండవం దిగ్విజయం సాధించి అందరికీ, మా బయర్లందరికీ మంచి లాభాలు చేకూర్చాలని ప్రార్థించడం జరిగింది.